రోజారెడ్డి గారిని ఎవరు కూడా ఏమీ చేయలేరా? ఎందుకంటే ఆమె మంత్రి పదవి చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్మేసుకున్నారు. ఇలా రకరకాల ఆరోపణలు అయితే ఆమెపై వచ్చినాయి అనమాట. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో క్రికెట్ కిట్లు ఇచ్చుకుంటా దాంట్లో కోట్లు తినేశారు అని చెప్పేసి ఆమె ఎలిగేషన్స్ వేశారు. అక్కడ తాగలేదు, ఆమె భూములు తినేస్తుందని. అలాగే ఆమె ఏదో కార్లు కొనుక్కుంటే కూడా దాని మీద కూడా అప్పుడు రాజకీయం అయితే జరిగింది. ఓకే, ఈ రోజున ఆమె ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె బహిరంగంగా చెప్తోంది, నేను దాదాపు ఇన్ని 100 సినిమాలు చేశాను, నేను సూపర్ స్టార్ హీరోయిన్ని. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి మనుషులకు తీసుకెళ్లి డబ్బులు తీసుకోవాల్సినంత స్థాయి నాది కాదు అని చెప్పేసి రోజారెడ్డి గారు చెప్పారు. సూపర్, అద్భుతం. మేబీ ఆమె అలా చేయకపోయి ఉండొచ్చు, అలా మనుషులు తీసుకెళ్లి డబ్బులు తీసుకోకపోయి ఉండొచ్చు. తీసుకొని ఉంటే కనుక ఈ పాటికి బొక్కలో వేసేవాళ్ళే కదా. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివి, ఆమె ఉపయోగించినటువంటి భాష ఎలాంటిది, పర్సనల్గా అబ్యూస్ చేసినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చాలా నీచంగా టార్గెట్ చేసింది ఆమె. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని తుంచి మాట్లాడింది ఆమె. నారా బ్రాహ్మణి గారి గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, చిరంజీవి గారి గురించి, ఇలా అందరి గురించి ఆమె మాట్లాడింది. చర్యలు తీసుకోరు వాళ్ళు, చర్యలు తీసుకునే ప్రయత్నం చేయరు. తీసుకునే లెక్కైతే ఎప్పుడో తీసుకునేవాళ్ళు. ఒక జోగి రమేష్ మీద తీసుకున్నారు, ఆయన్ని జైల్లో పెట్టినారు, అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత నందిగం సురేష్ మీద జైల్లో పెట్టినారు, అరెస్ట్ చేసినారు. జరిగింది ఆయనకు కూడా. అలాగే పేర్ని నాని వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు, జరిగింది అక్కడ కూడా. కానీ రోజాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టార్గెట్ చేయలేకపోయినారు. అంటే ఆమె తప్పు చేయలేదా అని కూటమి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చిందా అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ పార్టీ, జనసేన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పార్టీలు సర్టిఫికెట్ ఇచ్చినాయా, కూటమి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చిందా, ఆమె ఎలాంటి తప్పులు చేయలేదా గత 5 సంవత్సరాల్లో? మరి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి దాంట్లో తప్పులు జరిగినాయని లక్షల కోట్లు, 100,000 కోట్లు తినేసిందని చెప్పేసి బేస్లెస్ ఎలిగేషన్స్, మరి వాటిని ఏమనాలి? అలాగే చెప్పే కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చేసేసిందని చెప్పేసి రాజకీయం కదా. ఈ రోజుకి కూడా ఆమె చాలా దారుణంగా మాట్లాడుతుంది. నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఒక రెస్పెక్ట్ లేదు, ఒక గౌరవం లేదు, ఒక మాజీ మంత్రి అని లేదు, ఒక ఎమ్మెల్యేగా చేశానని లేదు, ఒక సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానని లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. ఏమో మరి కూటమి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఏం లేవనుకుంటా. ఒకనొక టైంలో నాకు ఇంకా గుర్తు, ఈనాడు ఛానల్లో న్యూస్ కూడా వేసినారు, వీళ్ళేదో ఈమెదో ఏదో రకరకాల ఆస్తుల్ని కబ్జాలు చేసేస్తున్నారు, అదని ఇదని. ఏమీ లేవు. ఉంటే ఈ పాటికి పట్టుకునేవాళ్ళుగా, లోనేసేవాళ్ళుగా. మేబీ అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, రోజా గారు అవినీతి చేయలేదేమో అని. చేస్తే కనుక పట్టుకుని లోనేసేవాళ్ళు కదా. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఎన్ని తిట్టినా సహించే ప్రభుత్వం, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటటువంటి ప్రభుత్వం కదా. రోజారెడ్డి గారు మాట్లాడే మాటలన్నింటినీ కూడా అవి శాపనార్థాలుగా కాక, తిట్లుగా కాక, ఆశీర్వచనాలుగా తీసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కొంతమంది అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, రోజారెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారంటే తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురే. సో వీళ్ళ ముగ్గురులో ఎవరో కొట్టి ఒకరు రియాక్ట్ అవి తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? నిన్న ఆమె ఆ టీవీ ఛానల్కి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలు కూడా అంత ఘాటుగా మాట్లాడితే ఒక్కరి దగ్గర నుంచి రియాక్షన్ లేదు. ఒక జనసేన పార్టీ నాయకుడి దగ్గర నుంచి రియాక్షన్ లేదు, ఒక టీడీపీ పార్టీ నాయకుడి దగ్గర నుంచి రియాక్షన్ లేదు. సో మరి రోజారెడ్డి గారు నిజాలు మాట్లాడుతున్నారేమో అనుకోవాలి. మనం చేసేది ఏముంది? వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఒకరు తప్పు చేస్తే ఆమె ఫ్రీ బర్డ్లో తిరుగుతూ ఉన్నారు అంటే తప్పు చేయలేదని మనం అర్థం చేసుకోవాలా? ఎన్ని తిట్టినా కానీ అవన్నీ కూడా ఆమె శుభాలు పలికారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా? నాకైతే అర్థం కావాలి, నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఏంటంటే ఆ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడడం ఏంటంటే, ఒక సామాన్యుడు అలా మాట్లాడవచ్చా? మాట్లాడితేనే ఒప్పుకోం మనం. అలాంటిది ఆమె మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసిన మహిళ నిన్న ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆమె చేసిన అవహేళన అంతా ఇంత కాదు. ఆయన జైల్లో పెట్టినప్పుడు ఏకంగా టపాసులు ఎగరేసింది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర. మరి ఆ మాత్రం గుర్తుండదు. క్యాడర్కి గుర్తుంది, నాయకుడికి గుర్తులేదు. మనం ఇంకెంత గొంతు చించుకుంటే ఉపయోగం? అది సంగతి. ఇలా నిష్ఠూరంగా నిట్టూర్పులు వదిల్చడం తప్ప చేసేది ఏం లేదు. ఆమె తప్పు చేస్తేనే చర్యలు తీసుకోమంటున్నాం, అంతేగాని ఆమె మీద లేని కేసులు పెట్టమనో, లేని ఇబ్బందులు పెట్టమని ఎవరికి కూడా ఇక్కడ లేదు. చాలా మంది చాలా సందర్భాలు అన్నారు కదా, ఆమె మీద అదంట, ఇదంట, అది చేసినాడు, ఇది చేసినాడు. ఏది 2.5 ఏళ్ళు అవుతుంది, ఏది లేదు.